శీతాకాల సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిల్డ్ పాలసీ మీద సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రజా దర్బార్ మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫుట్బాల్ కోసం 100 కోట్లు వృధా చేశారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలని, అనేకమైనటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ కృషి చేస్తూ తుంగలో దొరికి అదే బాటలో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాన్సూన్ సెషన్స్ కి ఒకే ఒక రోజు నడిపి ఏ చర్చ కూడా ఈ అంశం కూడా చర్చకు రాకుండా మరి పూర్తిగా పార్లమెంటరీ ప్రొసీజర్స్ దొరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా శీతాకాల సమావేశం ఎన్ని రోజులు సమావేశం పరుస్తారు దాని మీద ఇప్పుడు క్లారిటీ లేదు. మరి రేపు బీఎస్సీలో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తాం. గతంలో కూడా బీఎస్సీలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మళ్ళీ 31st హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి సాయం ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టాలి. ఇప్పుడు వరకు ఇంకో సీజన్ డబ్బులు కూడా అకౌంట్లో పడలేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి అనేకమైనటువంటి మొన్నటి సీఎం చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య